దీంట్లో కూడా చాలా కమిటీలు వేశారు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1948 మార్చిలో విశాఖపట్నం వచ్చిన నాటి ప్రధానమంత్రి నెహ్రూకి ప్రత్యేక రాష్ట్రం కోసం నిరసన తెలియజేశారు. ఆ సంవత్సరమే జూన్ 17న దార్ కమిషన్ వేశారు. అయితే ఆయన అన్ని తిరిగిన తర్వాత మన వాళ్ళు కొన్ని ఈ చరిత్రలో కొన్ని ఉన్నాయి, విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్ చేసుకోకపోతే మనం కూడా ఇబ్బంది పడతాం. దాంట్లో మనం చూస్తే అప్పుడు కూడా సీమాంధ్రలో ఐకమత్యం ఉండేది కాదు. అది చూసి అతను 1945 డిసెంబర్ 10వ తారీఖున ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాడు, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని. అంటే మన ఐకమత్యమే మనకు శాపంగా మారింది. కడాన పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు కాబట్టి, ప్రాణత్యాగం చేశారు కాబట్టి, ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది కాబట్టి మనకి ఇది వచ్చే పరిస్థితికి వచ్చింది. దాని తర్వాత మీరు చూస్తే నెహ్రూ, పటేల్, పట్టాభితో ఏర్పాటైన కమిటీ మద్రాసు నగరాన్ని వదులుకుంటే తెలుగు రాష్ట్రం ఇస్తామని ఒక కండిషన్ పెట్టారు. చాలా నగరాలు వదులుకున్నాం మనం. చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం, అక్కడి నుంచి మళ్ళీ రావడం, మళ్ళీ అభివృద్ధి చేయడం, ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు. దానిపైన కమిటీ వేసి మళ్ళీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు. అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 1901 మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లిలో. ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ చెప్పలేదు. స్వాతంత్రం కోసం పోరాడాడు. సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది, మానవతావాది పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఈ దీక్ష చేస్తే ఆ రోజు నెహ్రూ టెలిగ్రామ్ పంపించాడు దీక్ష విరమించమని. కానీ ఏ మాత్రం కూడా వినకుండా ఆయన చేసిన తర్వాత ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ ఫలితమే మనకి ఈరోజు రాష్ట్రం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన చనిపోయిన తర్వాత తెన్నేటి విశ్వనాథం శాసన మండలి సభ్యుడు, ఇంకొక పక్క సీతారామయ్య కేంద్ర వైఖరిని తప్పుపడుతూ అప్పుడు రాజీనామాలు చేశారు. దాంతో ఓసారి ఉద్యమాలు చూసినప్పుడు మీరు ఒక విచిత్రంగా ఉంటాయి. ఒక ఉద్యమం చేసేటప్పుడు ఒక్కొక్కరు గారు రాజీనామాలు చేసి ఇలాంటి రాజకీయ పరిణామాలు కూడా తోడైతే ఉద్యమం తీవ్రమవుతుంది. దానివల్ల పాలకులు దిగొస్తారు. ఆ విషయం వారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత ఉద్యమ తీవ్రతను గుర్తుపెట్టుకొని, ఒకటి పొట్టి శ్రీరాములు గారి త్యాగం, తర్వాత ఉద్యమం, ఇవన్నీ గుర్తుపెట్టుకుని 1952 డిసెంబర్ 19న ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. అది చరిత్ర. అక్కడి నుంచి మీరు చూస్తే రాష్ట్రం వచ్చింది. నాయకులు ఏం చేయాలని ఆలోచించారు, మళ్ళా విడిపోయారు. కమ్యూనిస్టులు విజయవాడ కావాలన్నారు రాజధాని. సంజీవ్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి కర్నూలు కావాలని చెప్పి పట్టుబట్టారు. అదేవిధంగా గౌతు లచ్చన్న వీళ్ళందరూ విశాఖపట్నం కావాలన్నారు. దాంతో కన్ఫ్యూజన్ వచ్చి మళ్ళా కూర్చొని ఆలోచించి
ప్రకాశం పంతులు గారు అందరూ కూడా మీరు ఒకసారి చూస్తే కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టు ఏర్పాటు చేస్తామని శ్రీబాగ్ ఒప్పందం చేసుకొని ఇది తాత్కాలికంగా ఉంటుంది. అప్పటికే ఒక పక్క హైదరాబాద్ నుండి కలపాలని చెప్పి ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి ఆలోచిస్తామని చెప్పి ఆ రోజు తాత్కాలికంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోయారు. 11 జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు 1953 ఆగస్టు 10న పార్లమెంట్ ఆమోదించే పరిస్థితి వచ్చింది. అప్పట్లో 11 ఉన్నాయి, తర్వాత 13 జిల్లాలు వచ్చాయి. అయితే ఆయన చనిపోయిన తర్వాత స్వయం పరిపాలన అక్టోబర్ 1వ తారీఖున 1953లో కర్నూలు రాజధానిగా స్టార్ట్ అయింది. అయితే అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రం చాలామంది విశాలాంధ్ర మీరు ఒకసారి చూసినప్పుడు విశాలాంధ్ర ఉద్యమం వచ్చింది. 1946 నుంచి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు ఉద్యమం చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత 1956 ఫిబ్రవరి 1న ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి నాటి ఉప ముఖ్యమంత్రిగా ఉండే నీలం సంజీవిరెడ్డి గారు విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం పూర్గుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్లో రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన ముందుకు వచ్చారు. దాని ఫలితం 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. మొట్టమొదటి ముఖ్యమంత్రి సంజీవిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మీరు చరిత్ర అంతా ఎందుకు చెబుతున్నారంటే ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 1969లో తెలంగాణ కోసం రాష్ట్ర ఉద్యమం జరగడం, తర్వాత ఇక్కడ జై ఆంధ్ర ఉద్యమం జరగడం, ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలు జరిగి తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగువారంతా ఒకటే అని చెప్పే ఉద్యమంతో ఆయన ముందుకు పోవడం, ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగు వారందరినీ గుర్తించే విధంగా ట్యాంక్ బండ్లో విగ్రహాలు పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఆలోచించి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుపెట్టుకుని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే ఆయన పుట్టిన ఊర్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, వాటర్ ఇవ్వాలని, బ్రిడ్జ్ ఒకటి బంగారుపాలెం అక్కడ ఉండే బ్రిడ్జ్ ఒకటి వేయాలని, ఇంకొక పక్క హై స్కూల్ డెవలప్ చేయాలని, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి దాన్ని అంతా కూడా సిస్టమేటిక్గా చేసి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక మెమోరియల్ తయారు చేయాలని పెద్ద ఎత్తున ముందుకు పోతే దాన్ని కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అందుకే ఆమె ఇస్తున్న ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు హామీ ఇస్తున్నాం, తొందరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. అదే మరిగా ఓకే చెప్తాను. అదేవిధంగా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల కోసం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2014 జూన్ 2న నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను ఆలోచించింది, ఏ రోజైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు దీనికి డిసెంబర్ 15 పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం ఎప్పుడు చేశారో